నల్లమలను ఆవాసంగా చేసుకుని జీవిస్తున్న ప్రాచీన ఆదిమ చెంచుల జీవితాలు అరణ్యరోదనగా మారాయి. గూడు చెదిరిన చెంచు కుటుంబాలు సమస్యల నడుమ కాలం వెళ్లదీస్తున్నాయి. పాలకులు మారిన తలరాత మారక ఎండకు ఎండుతూ వానకు నానుతూ నల్లమల అడవుల్లో నానా అవస్థలు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. అడవిలో ఆంక్షలతో జీవితాలపై ఆశలు కోల్పోతున్న సమయంలో ఈ సర్కారు మార్పు తేవడానికి సిద్ధమైంది. అడవులే ఆవాసాలు తరాల నుంచి ప్రాచీన ఆదిమ చెంచులు నివసిస్తున్నారు. అటవీ ఫల సేకరణే జీవనాధారంగా చెట్టుకొకరు పుట్టకొకరు జీవనం సాగిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అనేక ప్రాంతాల్లో చెంచులు స్థిరపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల చెంచులు నాగరిక ప్రపంచానికి దూరంగా బతుకుతుంటే పాలమూరును ఆనుకుని ఉండే అడవులకు చేరువగా చెంచులు జీవనం కొనసాగిస్తున్నారు. చెంచులు ఎక్కడ నివసిస్తున్నా వారి జీవితాల్లో ఏమాత్రం మార్పు లేదు. ఏళ్లుగా ప్రభుత్వాలచే ఆదరణకు నోచుకోలేకపోతున్నారు. సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వెనుకబాటుకు గురవుతూనే ఉన్నారు చెంచులు. వారికి పూట గడవడమే కష్టంగా మారుతోంది. అలాంటి చెంచుల కోసం 1950-60 మధ్య కాలంలో ఇందిరాగాంధీ హయాంలో అప్పాపూర్ లాంటి ప్రాంతాల్లో పక్కా ఇళ్లు నిర్మించిచ్చారు. కానీ వందలాది చెంచు ప్రాంతాల్లో పూరి గుడిసెలే వారి నివాసాలుగా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాల్లో వందలాది చెంచుల పెంటలున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ, మహబూబాబాద్ ప్రాంతాల్లో వందలాది చెంచులు నివసిస్తున్నారు. వీరికి పూరి గిడిసెలే దిక్కయ్యాయి. వెదురుతో సొంతంగా ఇల్లు నిర్మించుకుని కాలం వెళ్లదీస్తారు. ఇళ్ల కోసం ఎదురుచూసి విసిగిపోయారు. నిత్యం అడవి జంతువులు, విషసర్పాలు సంచరించే ప్రాంతాల్లో కాలాన్ని వెళ్లదీస్తున్నారు చెంచులు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అంతరించిపోతున్న ప్రాచీన ఆదిమ చెంచు జాతి దశదిశను మార్చేందుకు తెలంగాణ సర్కార్ కార్యాచరణకు నల్లమల వేదికగా శ్రీకారం చుట్టింది. నిన్న మొన్నటిదాకా అడవిలో ఫారెస్ట్ ఆంక్షల కారణంగా అటవీ సమీప భూముల్లో పోడు వ్యవసాయం చేసుకోలేని సమస్య ఉండేది. పోడు భూముల్లో హక్కులు కల్పిస్తూ సాగుకు వసతులు కల్పిస్తూ ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశారు. 100% సబ్సిడీతో నల్లమల అడవి బిడ్డలు వ్యవసాయం చేస్తూ జీవనాధారం సాగించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అలాగే చెంచులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెంచులకు అభయం ఇచ్చారు. ఈ రోజు ప్రజాప్రభుత్వంలో తీసుకున్నట్టయితే మనకు నల్లమల ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు చెంచుల కోసం మన నల్లమల ప్రాంతానికి వచ్చి ఇందిరా సౌర జల వికాస అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా చెంచులకు ఎంతో మేలు జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. గత ప్రభుత్వంలో చెంచులను ఏనాడు పట్టించుకున్న పాపాన అవ్వలేదు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ తన కళ్ళబొల్లి మాటలు చెబుతూ చెంచులను మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు, కానీ ఏడవుడికి అభివృద్ధి చేసిన పక్షాన అవ్వలేదు. చెంచులను అభివృద్ధి అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం శూన్యంగా చెప్పుకోవచ్చు. ఇల్లుంటే చాలు తమ బతుకు తాము బతికేస్తామని భావించే చెంచులకు ఉపాధితో పాటు గూడును కూడా రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేయబోతుంది. తద్వారా చెంచుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి.